ఈ యొక్క ఫ్రాడ్యులెంట్ అకౌంట్ను ఓపెన్ చేయడానికి సహకరించిన బ్యాంకర్ అనమాట. అతను బ్యాంకు ఉద్యోగి, బంధన్ బ్యాంకు ఉద్యోగి. అతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన దేశంలో 1055 సైబర్ క్రైమ్ నేరాల్లో కూడా వీళ్ళందరూ కూడా వాంటెడ్గా ఉన్నారనమాట. 1055 దేశం మొత్తం మీద అన్ని కేసులలో వీళ్ళు వాంటెడ్గా ఉన్నారు. తర్వాత వీళ్ళు యూజ్ చేసిన 151 అకౌంట్లలో 127 కోట్ల అకౌంట్ ట్రాన్సాక్ట్ అయింది. అంటే ప్రజలకు చెందిన 127 కోట్లు ఈ అకౌంట్లోకి వెళ్ళాయన్నమాట. ఈ అకౌంట్ల ద్వారా తిరిగి మల్టిపుల్ అకౌంట్స్లోకి, చాలా అకౌంట్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళు అంతిమంగా నిందితులకు చేరిపోతాయి అనమాట. దీన్ని వీళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారు అనమాట. ఆ విధంగా పట్టుకోవడం జరిగింది. ఇది ఈ ఫిబ్రవరి 12వ తారీఖు పంపడం జరిగింది. తర్వాత వివిధ రాష్ట్రాలకు పంపిన తర్వాత 17 నుంచి వాళ్ళను తిరిగి వాళ్ళ నిందితులను పట్టుకొని ఇక్కడ తిరిగి పంపడం జరుగుతుంది. ఎట్లా వచ్చిన వాళ్ళని అట్లాగే ఇక్కడ మన స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళ యొక్క రిమాండ్ డ్రాఫ్టింగ్ ఇదంతా చేసి తిరిగి ఎప్పటికప్పుడు కోర్టుకు పంపడం జరిగింది. వాళ్ళను జైలుకు పంపడం జరిగింది. అట్లాగే దీంట్లో మనం చూసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి ఈ నిందితుల దగ్గర నుంచి 234 సెల్ ఫోన్లు, 40 సిమ్ కార్డులు, చెక్స్ 148, బ్యాంక్ పాస్బుక్స్ 77, డెబిట్ క్రెడిట్ కార్డ్స్ 154, ల్యాప్టాప్స్ 29, కార్పొరేట్ ఫర్మ్ స్టాంప్స్ అంటే ఫేక్ కంపెనీ షెల్ కంపెనీ స్టాంప్స్ ఇవి 82 దాకా సీజ్ చేయడం జరిగింది. ట్రేడ్ లైసెన్సెస్, ఫేక్ ట్రేడ్ లైసెన్సెస్ 5, ఆడిట్ రిపోర్ట్స్ 6, లెడ్జర్స్ 3, క్యాష్ కౌంటింగ్ మెషిన్ 1, పాన్ కార్డ్స్ 8, తర్వాత అట్లాగే నెట్ క్యాష్ 20,50,000 సీజ్ చేయడం జరిగింది.